నూనె వేడి పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, సరిపడా ఉప్పు, అంటే ఇది మనం మ్యారినేషన్కి వేసుకుంటున్నాం. కొద్దిగా కారం వేస్తున్నాను, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే. అలాగే మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నెక్స్ట్ మనకు వాటికి మంచి కోటింగ్ కొరకు కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. కొంచెం ఓకే, ఆయిల్ వేసేసుకొని కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవచ్చు. తరిగిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఈలోగా ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. దీంట్లో మనం ఒక్కొక్కటిగా మనం ఈ ఫిషెస్ని ముక్కల్ని వేసేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయలు ఇలా ఇవి అడిషనల్గా ఉంటే బాగుంటుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా సోయా సాస్, అలాగే టమాటో సాస్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను, కొంచెం గరం మసాలా, ఉప్పు, అంటే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, ఇదేంటంటే మనకు కొంచెం చిక్కదనం కొరకు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లైట్ ఆ సాస్లా ఉంటే బాగుంటుంది కదా. వాటర్ యాడ్ చేసుకుని మరుగు వచ్చేసింది కదా, దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న కార్న్ఫ్లోర్ ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే, సో పైనుంచి కొంచెం కొత్తిమీర. సో వేడివేడిగా ఫిష్ మంచూరియా రెడీ అయిపోయింది.